ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ప్రథమోధ్యాయము. అప్పుడు గురు మహాత్మ్యం యొక్క వ్రతాన్ని గురించి తెలపమని వేడుకున్నటువంటి పార్వతీమాతకు శ్రీ పరమేశ్వరుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. సకలాన్ని ప్రకాశింపజేయగలిగినటువంటి ఓ ప్రకాశ స్వరూపిణి, ఓ మహాదేవి, నీవు ప్రశంసినది సమస్త లోకాలకు కూడా మహా ఉపకారాన్నే కలుగు చేస్తుంది. ఇంకా అది ఇంతకుముందు ఎవ్వరి చేత కూడా అడగలేదు, మరి నేను ఎవ్వరికీ చెప్పింది లేదు. నీవు అడిగావు కదా, నీకు నేను ఈ విషయాన్ని తెలియజేస్తాను అని. యస్య దేవే పరాభక్తి యదా దేవే తదా గురౌ తస్సైతే కదిత హ్యద్దాహ ప్రకాశంతే మహాత్మనః. ఏ ధన్యాత్ముడైతే ఉంటాడో వాడు, అంటే ధన్యమైనటువంటి ఆత్మతత్వం కలిగినటువంటి వాడు, తనకి ఇష్టదైవమందు పరమ ప్రేమ రూపమైనటువంటి పరాభక్తి కలిగి ఉంటుందో, తనకి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇష్టదైవం ఇష్టమైనటువంటి వస్తువు ఉంటుంది. అలాగే తనకిష్టమైనటువంటి దైవం నందు పరమ ప్రేమ రూపమైనటువంటి పరాభక్తి ఏ విధంగా ఉంటుందో అటువంటిదే అంటే తన దైవమునందు ఉన్నటువంటి భక్తి లాంటిదే మహా ఉత్కృష్టమైనటువంటి ఆ పరాభక్తి తన యొక్క శ్రీ గురుదేవుని యందు కూడా నిరంతరాయంగా ఉంటూ ఉన్నదో, నిరంతరము సర్వకాల సర్వావస్థల యందు ఎటువంటి అంతరాయాలు, అంటే అనారోగ్యాలు కలిగినా, దూర ప్రదేశాలకు వెళ్ళినా, ఇంటిని ఎందు లేకపోయినా, ఎటువంటి కష్ట శోక నష్టాలకి లోబడినా కూడా నిరంతరాయంగా ఎల్లప్పుడూ కూడా తనదైనటువంటి పరమ గాఢమైనటువంటి ప్రపత్తితో కూడినటువంటి తన గురువునందు అఖండమైనటువంటి భక్తి ఏ విధంగా నిరంతరము సర్వకాల సర్వావస్థల యందు కూడా ఎన్ని అంతరాయాలు వచ్చినా దానిని లెక్క చేయక ఆ భక్తి అనేటువంటిది ప్రక్కకు మరలకుండా ఉంటుందో, అటువంటి మహాత్మునికి వేదాంత శాస్త్రాలలో తెలుపబడినటువంటి, మరి వేదాంత శాస్త్రాలలో ఏం తెలుపబడినవి అంటే మహా రహస్యమైనటువంటి జ్ఞానబోధలు తెలుపబడినవి. అటువంటి జ్ఞానబోధలన్నీ కూడా, నిగూఢాలైనటువంటి జ్ఞానబోధలన్నీ కూడా సులభంగా అర్థమయ్యేటట్లుగా స్పష్టముగా విశదీకరించి సందేహరహితంగా అది భాషిస్తూ ఉంటుంది. ఇది నిశ్చయం. ఎంత చాలామందికి అది క్లిష్టముగా అనిపించినా ఇటువంటి అఖండ భక్తి తత్పరునకు ఈ నిగూఢమైనటువంటి ఈ యొక్క జ్ఞానబోధకమైనటువంటి విషయాలన్నీ కూడా సులభంగా అర్థమయ్యేటట్లుగా, స్పష్టంగా, సందేహం అనేది నశించేటట్లుగా అది ప్రకాశిస్తూ ఉంది. ఇది నిశ్చయం. ఇది దేని ద్వారా సమకూరింది అంటే ఆ పరాత్పర సమానుడైనటువంటి ఆ శ్రీ గురు పరమాత్మ యందు ఉన్నటువంటి భక్తి చేతే ఇది ఈ విధంగా సమకూడింది అని. శ్రీ సద్గురు తత్వమే మహా ఉత్కృష్టము. అట్టి మహాజ్ఞానికే సకల అర్థాలు కూడా తెలుస్తాయి. ఎవరికైతే అఖండమైన గురుభక్తి ఉంటుందో వారికి ఎటువంటి అర్థాలైనా ఇట్టే గ్రాహ్యమవుతాయి అని తెలియజేస్తూ ఇది నిశ్చయము దేవి అని చెబుతూ, యో గురు శివ ప్రోక్తో యశివ స గురు స్మృత వికల్పం యస్తు కుర్వీత సనరో గురు తల్పగ. ఎవరైతే అసలు గురువంటే భక్తుల యొక్క హృదయ తాపాలను బాపివాడు, అంటే హృదయంలో వాళ్ళు ఎటువంటి బాధన పడుతున్నారో, ఈ సంసార రోగగ్రస్తులై ఈ శరీరాన్ని ధరించి దాన్ని ఏడ్చలేక దాన్ని వద్దనుకొని శరీరం రాకుండా చేసుకునేటువంటి మార్గాన్ని తెలియక వాడు పడేటువంటి హృదయ తాపాలన్నీ కూడా నశించిపోతాయి గురువు యొక్క భక్తులకి.
ఆ భక్తుల యొక్క హృదయ తాపాలను నశింపజేసేసి, ఏ అజ్ఞానతమమైతే ఉన్నదో చీకటి, దానిని సమయింపజేసేటువంటి వాడు, దాన్ని శమింపజేసేటువంటి వాడు, దాన్ని నశింపజేసేటువంటి వాడు శ్రీ గురుడు. ఆ శ్రీ గురుడు సర్వదా ఎల్లవేళలా కూడా మంగళ స్వరూపియే అయినా శివుడు కళ్యాణకారకమైనటువంటి, ఎవడైతే ఆర్తితో ఆశ్రయిస్తున్నాడో వానికి హృదయ తాపాలను మరి నశింపజేయగలిగినటువంటి సర్వదా మంగళ స్వరూపియగు శివుడే ఆ శ్రీ గురుదేవుడు. తనను ఆశ్రయించినటువంటి భక్తులకు హృదయ తాపాలను శమింపజేసేటువంటి సమర్థుడే శ్రీ శివుడు. కాబట్టి అటువంటి శివుడే సర్వశుభప్రదుడగు శ్రీ గురుమూర్తి అయి ఉన్నాడు అని చెప్పడం జరుగుతుంది. ఏ విధంగా అంటే ఈ ప్రకారం కాకుండా, అంటే సర్వాన్ని కూడా శుభకరంగా మరల్చగలిగేటువంటి తత్వం ఏ శివుడైతే కళ్యాణకారకుడైనటువంటి శివుడు, మహేశ్వరుడు, పరమేశ్వరుడు ఏమి చేస్తున్నాడు, శ్రీ సద్గురుమూర్తి కూడా అదే చేస్తాడు. ఆ సద్గురుమూర్తి శివుడు, శివుడే సద్గురుమూర్తి అని తెలియజేస్తూ, ఈ ప్రకారంగా కాకుండా దేశికేంద్ర స్వామి వేరు, అంటే ఈ గురుడు వేరు, మరి శివుడు వేరు, గురుడు వేరు, శివుడు వేరు అని ఎవడైతే తెలివి తక్కువవాడు, జ్ఞానము లేనటువంటి వాడు విరుద్ధంగా తలపెడతాడో, ఎవడైతే అలా తలస్తాడో అటువంటి వాడు పాషండుడే. పాషండు అంటే కఠినతమమైనటువంటి వాడు, వాడికి ఏమీ తెలియనటువంటి స్థితి, ఆ జ్ఞాన తమము పూర్తిగా నిండినటువంటి వాడు. అట్టి పాషండు మరి ఎటువంటి దుఃఖాన్ని పొందుతాడు అంటే గురుతల్పగతుడగు వాని గతిని తప్పక పొందుతాడు. ఏ విధంగా అంటే గురువు శయనించేటువంటి పడకం ఉంటుంది, ఆ పడక మీద గురువు లేని సమయం చూచి ఆ గురువు శయనించేటువంటి పడక మీద వాడు పడుకొని దీని యందు శయనిస్తే ఆ వానికేదో మహాయోగం పట్టినట్లుగా దొంగతనంగా దాని మీద పడుకుని ఉండేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడికి, లేదా ఆ యొక్క శయనాన్ని దొంగిలించుకుపోయేటువంటి వాడు, లేదా ఇంకొక అర్థంలో గురువు యొక్క తల్పగతుడు అంటే గురు భార్యని పొందేటువంటి వాడు అనేటువంటి గతిని వాడు ఎటువంటి శిక్షను, ఎటువంటి పాపాన్ని పొందుతాడో అటువంటి గతి పొందుతాడు. శివుడు వేరు, దేవుడు వేరు, గురుడు వేరు అని చెప్పి పలికేటువంటి పాషండు అటువంటి ఫలితాన్ని పొందుతాడు అని చెబుతూ, ఏ విధంగా అంటే శ్రీ గురుదేవునికి సాక్షాత్తు ఈశ్వరునికి కూడా ఎలాంటి భేదము లేదు అని, గురువే ఈశ్వరుడు, ఈశ్వరుడే శ్రీ గురుదేవుడు అని స్పష్టంగా సుస్పష్టంగా విశదీకరిస్తూ నొక్కి ఒక్కానించి చెబుతూ ఉన్నారు. దుర్లభం త్రిశ్లోకేషు తచ్ఛృణుష్వ వదామ్యహం గురు బ్రహ్మ వినానాన్యః సత్యం సత్యం వరాననే. ఓ పార్వతీదేవి, త్రిభువనాలయందు, త్రిభువనాలు అంటే మూడు భువనాలు, మూడు లోకాలు, త్రిలోకాలు అని చెప్పినప్పుడు మనం ఏమని చెప్పుకుంటాం, రజోగుణం, సత్వగుణం, తమోగుణం. ఈ మూడు గుణాలకు అధిపతులైన బ్రహ్మ, విష్ణు, రుద్రుడు అని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ త్రిభువనాలు ఎవరైతే సాధించుకోగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి వారు, దేవలోకము, భూలోకము, రసాతలలోకము దైత్యులు అంటే దేవతలు, మానవులు, దైత్యులు, ఈ మూడు లోకాలలో కూడా దుర్లభమైనటువంటి పరమ సత్యాన్ని తెలుపుతూ ఉన్నాను. ఈ ముగ్గురికి అవసరమే. ఏ విధంగా వారి యొక్క శరీరం యొక్క రాకపోకలను శాశ్వతంగా ఆపుకోవాలి అంటే ఏ పరమసత్య వస్తువును వాళ్ళు పట్టి ఆ మార్గాన్ని అనుసరించాలో, ఏ మార్గాన్ని అనుసరిస్తే మళ్ళీ రాకపోకలు అనేటువంటిది శాశ్వతంగా నివారించబడుతుందో అనేటువంటిది దేవ దానవ మానవులకి కూడా ముఖ్యంగా అవసరం. కాబట్టి ఈ మూడు లోకాల యందు కూడా, ఈ త్రిభువనాల యందు కూడా దుర్లభమైనటువంటి, అది
ఏమాత్రము కూడా కష్టించినా కూడా త్రికరణ శుద్ధిగా త్రికరణ సహితంగా చేయబడేటువంటి పరమ వస్తు ప్రాప్తి కోసం వాడు చేసేటువంటి నిరంతర భక్తితో కూడిన ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఆ పరమ వస్తువుని తెలుసుకోవడం కోసం ఆ పరమ సత్యాన్ని గురించి తెలియజేస్తున్నాను విను. శ్రీ గురుదేవుడను బ్రహ్మమే పరబ్రహ్మము. ఇక్కడ పరబ్రహ్మ వస్తువు అంటే మరొకటేమీ లేదు. శ్రీ గురుదేవుడు ఏ పరబ్రహ్మ తత్వాన్ని అయితే తెలియజేస్తూ ఉన్నాడో తను అదే తత్వాన్ని అనుసరించి ఆ దైవతం తానే అయినప్పుడు ఆ పరబ్రహ్మ తత్వం తానే కాబట్టి అటువంటి తత్వాన్ని ధరించినటువంటి శ్రీ గురుదేవుడు అనబడేటువంటి బ్రహ్మం ఎవడైతే ఉన్నాడో వాడే పరబ్రహ్మము. అట్టి శ్రీ గురు పరబ్రహ్మాన్ని వదిలి మరి ఒక పదార్థం అనేది ఇంకొకటి ఉన్నదా అంటే ఏమీ లేదు. గురువుని ద్వారా తప్ప పరవస్తువుని గురించి తెలుసుకునేటువంటి మార్గము మరొకటి లేదు. ఏ మార్గాన్ని గురించి మరి సత్వరగతిన శీఘ్రగతిన సులభప్రాయంగా తెలియజేస్తూ ఉన్నాడో అటువంటి ఆ సద్గురు సత్తముడు ఆ పరబ్రహ్మ తత్వమే. కాబట్టి అంతా కూడా నా గురువు పరబ్రహ్మ స్వరూపమే. ఇది అంతా కూడా ఏ పరమాత్మ తత్వమే. నా గురు పరతత్వము పరబ్రహ్మ స్వరూపము ఏదైతే ఉన్నదో ఇది ఏ గురు పరబ్రహ్మ స్వరూపము, ఇది ఏ సత్యము, సత్యమా పరమ సత్యము అని చెబుతూ, అంతేకాదు ఏ విధంగా శ్రీ గురువు యొక్క పరమతత్వాన్ని గురించి నొక్కి వక్కానిస్తూ పరమేశ్వరుడు ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నారు. వేదశాస్త్ర పురాణాని చేతిహాసాది కానిచ మంత్రయంత్రాది విద్యాశ్చ మోహనోచ్చాటనాదికం శైవశాక్తాగమాదీని హన్యే చ బహవో మతాః అపభ్రంశ సమస్తానాం జీవానాం భ్రాంతచేతసాం. ఏ విధంగా అంటే మరి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఈ చతుర్వేదాలు 4 వేదాలు, అంతేకాదు షట్శాస్త్రాలు అనబడేటువంటివి శిక్ష, కల్పము, నిరుక్తము, చందము, జ్యోతిష్యము, మీమాంస, వ్యాకరణము మొదలైనటువంటి షట్శాస్త్రాలను మరి పద్మపురాణము, స్కాంద పురాణము, నారద, అంబరీష, ప్రహ్లాద, బ్రహ్మాండ, అగ్ని, వరాహ, గరుడ, వైవర్త, మత్స్య, నృసింహ, మార్కండేయ మొదలైనటువంటి అష్టాదశ అంటే 18 పురాణాలను, భాగవతము, భారతము, మరి రామాయణము, ఇటువంటి ఇతిహాసాదులు, మంత్రయంత్ర తంత్రాది విద్యలు, ఈ విద్యలలో భాగాలైనటువంటివి ఏంటవి? తంత్ర విద్యలు అన్నప్పుడు మోహనము, ఉచ్చాటనము, వశీకరణము అనేటువంటివి, మళ్ళీ మూర్ఛన, స్తంభన, మారణము అనేటువంటి ఈ షట్క్రియలు, ఇవి శైవము, శాక్తాగమాదులు ఇవన్నీ కూడా. ఇంతే కాకుండా ఇతరములైనటువంటి సాంఖ్య యోగాది మతాలు ఇవన్నీ కూడా శ్రీ గురుదేవుని యందు భక్తి లేక గురుతత్వాన్ని ఎరుగక భ్రాంతిమతి కలిగినటువంటి జనులందరికీ కూడా ఇవి అపభ్రంశాలే అవుతూ ఉన్నవి. ఏ విధంగా అంటే 4 వేదాలను అనుసరించినప్పటికీ ఈ షట్శాస్త్రాలైనటువంటి శిక్షా, కల్ప, నిరుక్త, ఛంద, జ్యోతిష, మీమాంస, వ్యాకరణాది షట్శాస్త్రాలు అనుసరించినప్పటికీ ఈ 18 పురాణాలను కూడా ఔపోసన పట్టినప్పటికీ భాగవత, భారత, రామాయణాది ఇతిహాసాదులను అనుసరించినప్పటికీ మంత్రయంత్ర తంత్రాది విద్యలైనటువంటి మోహన, ఉచ్చాటన, వశీకరణ, మూర్ఛన, స్తంభన, మారణాలు అనేటువంటి 6 రకాలైన క్రియలను వాడు అనుసరిస్తూ ఉన్నప్పటికీ ఎటువంటి మతానికి చెందినవైన వారైనా శైవ మతమా, శాక్తేయ మతమా అనేటువంటిది, ఆగమాల, నిగమాల అనేటువంటివి, ఇంత మాత్రమే కాకుండా ఇతరాలైనటువంటి సాంఖ్యులు, యోగులు, ఇటువంటి మతాలకు చెందినటువంటి వారు ఇవన్నీ కూడా శ్రీ గురుదేవుని యందు గనక భక్తి లేకపోతే, గురుతత్వాన్ని తెలియకపోతే ఇదంతా కూడా భ్రాంతిమతి, పూర్తి అబద్ధజనితమైన కల్పితముతో కూడినటువంటి మతి గల జనులందరి యొక్క అపభ్రంశపు క్రియలే అవుతూ ఉన్నవి. అంటే విరుద్ధమైనటువంటి అర్థాన్నే ఇస్తూ దుష్ట ఫలితాన్నే అయ్యి వారికి తత్వము, శాశ్వతము, సత్యము, నిత్యము, నిరంజ్యోతి
బ్రహ్మతత్వము అనేటువంటిది, ఏ పరంజ్యోతి నిరంజన తత్వము ఏదైతే ఉన్నదో ఆ తత్వాన్ని తెలియటానికి ప్రయోజనాన్ని ఇవే కలుగజేయవు అని మాత్రం తెలియస్తున్నది. ఏ విధంగా ఎన్ని రకాల విద్యలు చెప్పుకున్నాం అవన్నీ అనుసరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా దుష్టత్వంతో కలిగినటువంటి అబద్ధపు శరీరాలను పోషించుకుంటూ వృద్ధి చేసుకుంటూ మళ్ళీ కర్మ ఫలితాలను పెంచుకుంటూ మళ్ళీ జన్మ యొక్క వరుసలు క్రమాలు పెంచుకుంటూ ఉండేటువంటి అపభ్రంశములైనవే. కానీ ఏ తత్వం అయితే ఉన్నదో శాశ్వత పరంజ్యోతి తత్వము, దాన్ని తెలిసేటువంటి ప్రయోజనాన్ని మాత్రం ఏమాత్రము కూడా ఇవి తెలియజేయవు. అంటే శ్రీ గురుభక్తి లేనటువంటి వారికి సమస్తమైనటువంటి శాస్త్రాలు వాటి యొక్క అర్థాలు కూడా తెలియవు. అంటే ప్రయోజనరహితము, వ్యర్థములే అని తెలియజేస్తూ ఇంకా ఏ విధంగా అంటే గురుభక్తి యొక్క ప్రభావాన్ని గురించి నొక్కి ఒక్కానించి ఆ పరమేశ్వరుడు ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నారు. జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞోదానం తదైవచ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే. అంటే పంచాక్షరం, అష్టాక్షరం మొదలైనటువంటి మంత్రాలను వేల రకాలుగా జపమాలలు తీసుకొని జపిస్తూ ఉన్నప్పటికీ మహా కఠినములైనటువంటి కృత్యము చాంద్రాయణము. కృత్యము అంటే మొదటి 3 పగళ్ళు 3 ముద్దలు అన్నం తినడం, తరువాత 3 రోజుల తర్వాత సాయంత్రం 3 ముద్దలు అన్నం తినటం, తర్వాత 3 రోజులు పూర్తిగా ఉపవసించటం. ఈ విధంగా చేసేటువంటిదే కృత్యవ్రతము అనేటువంటిది. అదే చాంద్రాయణ వ్రతము అనేటువంటిది పౌర్ణమి మొదలుకొని పౌర్ణమి రోజు 15 ముద్దలు అన్నం తిన్నప్పుడు పౌర్ణమి మొదలుకొని మళ్ళీ కూడా పాడ్యమి, విధియ, తదియ ఒక్కొక్క ముద్దను తగ్గించుకుంటూ అమావాస్య రోజుకి ఏ ముద్ద లేకుండా ఉండటం. అమావాస్య తర్వాత పూర్తి ఉపవాసం చేసి మళ్ళీ అమావాస్య తర్వాత మళ్ళీ ఏదైతే శుద్ధ పాడ్యమి ఉంటుందో ఆ శుద్ధ పాడ్యమి మొదలుకొని మళ్ళీ ఒక్కొక్క ముద్ద పెంచుకుంటూ పౌర్ణమి నాటికి 15 ముద్దలు అన్నం తినటం. ఈ విధంగా బ్రహ్మహత్య, స్త్రీహత్య చేసినటువంటి పాపాలకు చేయబడేటువంటి పరిహారాల వ్రతాలు అనేటువంటివి చేసినప్పటికీ కూడా అంతేకాదు ఇంకా అనేక రకాలైనటువంటి తపాలు ఆచరించడం, ఏకాదశి మొదలైనటువంటి వ్రతాలను ఉండి ఉపవాసము మరి జాగరణం అనేటువంటివి కాయముతో కష్టపడుతూ ఉండటం. ఇంకా అంతేకాదు శ్రీ కాశీ రామేశ్వరము మొదలైన పుణ్యతీర్థాల యందు కూడా గురుంకులేడటం. కాశీలో 9 రాత్రులు, రామేశ్వరంలో ఇంకా మరి కొన్ని రాత్రులు ఈ విధంగా ఉంటూ సమస్త పుణ్యక్షేత్రాలను కూడా వ్యయ ప్రయాసలకు వచ్చి శారీరకమైనటువంటి కష్ట నష్టాదులకు ఓర్చి వారు బాధపడుతూ ఉండడం. అనేక రకాలైనటువంటి క్రతువులను చేయడం, భూదానం చేయటం, గోదానం చేయటం, మరి సువర్ణదానం, వస్త్రదానం, అన్నదానం, వాజపేయ దానం, అశ్వదానం, ఇటువంటి దానాలు, షోడశ దానాలను ఎన్నో రకాలు 16 రకాలైనటువంటి దానాలు చేసిన ప్రియమైనటువంటి ఓ పార్వతి, ఇవన్నీ కూడా శ్రీ గురుదేవుని యందు భక్తి కలిగి గురుతత్వాన్ని, అంటే గురువే సాక్షాత్తుగా పరమాత్మ అని శ్రీ గురుదేవుని యొక్క యథార్థ స్వరూపం గనక తెలుసుకోలేదనుకో, తెలుసుకొనకపోయినచో ఇవన్నీ చేసినవన్నీ కూడా వ్యర్థాలే. అసలు దీనివల్ల పెద్ద ఫలితాలేమీ ఉండవు. అవి ఏవియో కూడా శోకము నశింపజేయలేవు. మరి ఆనంద ప్రాప్తిని కలగజేస్తాయా? అది కలగజేయలేవు. అంత మాత్రమే కాదు, గురుభక్తి కనుక ఒకవేళ లేనివాడు ఉన్నాడు అనుకో, గురుభక్తి లేకుండినచో అవి పుణ్యాన్ని కూడా కలగజేయవు. గురుభక్తి లేకుండా చేసినటువంటివి పంచాక్షర, అష్టాక్షరి మంత్రజపాలు కానీ, మరి మహాకఠినాలైనటువంటి కృత్యచాంద్రాయణ మొదలైనటువంటి జపాలు చేయటం, వ్రతాలు ఆచరించటం, తపాలు చేయటం, ఏకాదశి మొదలైనటువంటి వ్రతాలు సలపటం, కాశీ రామేశ్వర పుణ్యతీర్థాల యందు స్నాన జపాదులు చేస్తూ తిరగటం, యాగాలు యజ్ఞాలు చేయటం, భూదాన గోదాన షోడశ దానాలు చేయటం, ఇవన్నీ కూడా గురువు యందు భక్తి లేకపోతే పుణ్యాన్ని కూడా కలగజేయం చివరికి అని చెబుతూ, అంతేకాదు మరి ఈ విధమైనటువంటి గురుతత్వాన్ని తెలుసుకోలేదనుకో కలిగేటువంటి అనర్థాలు కేవలం
శారీరకమైనటువంటి శ్రమ మాత్రమే మిగులుతుంది. గురుభక్తి లేకుండా ఏదీ సాధించలేరు అని శ్రీ పరమేశ్వరుడు నొక్కి నొక్కి మరీ వక్కాణిస్తూ, ఓ పార్వతి, ఇవన్నీ కూడా మరి జ్ఞానాన్ని కలుగు చేయాలంటే సాక్షాత్తు పరమాత్మ గురుస్వరూపుడే, గురువే సాక్షాత్తు పరమాత్మ అని గురుదేవుని యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవలసిందే. అలా తెలుసుకోకపోతే ఏంటి, వాడు చేసుకున్నటువంటి ప్రతి క్రియ వ్యర్థమే అవుతుంది. దానివల్ల ఎటువంటి శోకము, ఈ యొక్క శారీరక రాకపోకలను నివారించేటువంటి జ్ఞాన ప్రాప్తి, ఆనంద ప్రాప్తి అనేటువంటివి ఎప్పటికీ కలగవు. కాబట్టి గురుభక్తి అనేది తప్పనిసరిగా ఉండాలి. అవి లేకపోతే వాడు చేసినటువంటి ప్రతి క్రియ కూడా పుణ్యాన్ని మాత్రం గురుభక్తి లేకుండా వాడు పొందలేడు అని శ్రీ పరమేశ్వరుడు పార్వతీమాతతో తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.